హలో అండి. అందరూ ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకున్నారా? ఇంకా ఎవరైనా నాలాగా వెనకబడి ఉన్నారా? ఉంటే గాన వెంటనే పెట్టేసుకోండి. ఇది పెట్టుకొని 4 రోజులు అయిందండి నేను. అయినా కానీ ఎరుపుదనం తగ్గలేదు చూడండి. ఇంకా ఫస్ట్ రోజు అయితే ఇంకా బాగుండే, ఫోన్ లేక మీకు చూపించలేదన్నమాట. ఎంత బాగా పండిందో కదా. ఇది మన భారతీయ సంప్రదాయాలలో గోరింటాకును శుభానికి, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని, సంతోషాన్ని కూడా తెస్తుందన్నమాట. చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కేవలం ఆచారం లేదా అందం కోసమే కాదు కదా. దానికి వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన సాంప్రదాయ, ఆరోగ్య మరియు మానసిక కారణాలు కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒత్తిడి, ఆందోళన తగ్గించడము, రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. అదేవిధంగా చేతులకు, అరచేతులకు పెట్టుకోవడం వలన రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది అన్నమాట. ఆషాఢ మాసం వర్షాకాలంలో వస్తుంది కదా. ఈ వర్షంలో మనం తడుస్తూ నడుస్తూ ఉంటాం. అప్పుడు బ్యాక్టీరియాలు, క్రిమికీటకాలు మన చర్మంలోనికి వెళ్లకుండా, అదేవిధంగా గోరు చుట్టూ అవుతుంటుంది కదా, అవి కూడా కాకుండా ఈ గోరింటాకు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈ చర్మ వ్యాధులు అనేవి రావు. మరియు ఆషాఢ మాసం ముందు మనకు ఎండాకాలం ఉంటుంది కదా, ఆ వేడినంతా తగ్గించి చల్లదనం వస్తుంది ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన. మరియు స్త్రీలకు గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుందన్నమాట. ఒకరోజు గౌరీదేవి తన చెలికత్తెలతో ఆడుకుంటూ ఉండగా రజస్వలమైనప్పుడు ఒక రక్తపు చొక్క నేలను తాకినప్పుడు ఒక మొక్కై పుడుతుంది అన్నమాట. చెలికత్తెలు వెళ్ళి పర్వతరాజుతో చెప్పగా వారు పర్వతరాజు మరియు సతీ సమేతంగా వచ్చి చూడగా ఆ మొక్క పెద్దగై చెట్టు అవుతుందన్నమాట. గౌరీదేవి ఆ ఆకులను తెంపుతుండగా చేతులల్లా ఎర్రగైతాయి అన్నమాట. అయ్యో నా బిడ్డకు ఈ చేతుల కళ్ళం అయ్యింది అనుకుంటూ ఆ తల్లి బాధపడుతుంటే, అమ్మ నాకేం నొప్పిగా లేదు, బాగా అలంకరణగా ఉంది అని చెప్తుంది ఆ గౌరీదేవి. ఆ విధంగా గౌరీ ఇంటాకు గోరింటాకుగా మారిందన్నమాట. ఇదల్లా మన స్త్రీలకు సౌభాగ్యంగా, ఎంతో అలంకరణగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది అన్నమాట. అందుకని ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన చర్మ వ్యాధులు, ఫంగస్లు అలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి. అందరూ ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకున్నారా? ఇంకా ఎవరైనా నాలాగా వెనకబడి ఉన్నారా? ఉంటే గాన వెంటనే పెట్టేసుకోండి. ఇది పెట్టుకొని 4 రోజులు అయిందండి నేను. అయినా కానీ ఎరుపుదనం తగ్గలేదు చూడండి. ఇంకా ఫస్ట్ రోజు అయితే ఇంకా బాగుండే, ఫోన్ లేక మీకు చూపించలేదన్నమాట. ఎంత బాగా పండిందో కదా. ఇది మన భారతీయ సంప్రదాయాలలో గోరింటాకును శుభానికి, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని, సంతోషాన్ని కూడా తెస్తుందన్నమాట. చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కేవలం ఆచారం లేదా అందం కోసమే కాదు కదా. దానికి వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన సాంప్రదాయ, ఆరోగ్య మరియు మానసిక కారణాలు కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒత్తిడి, ఆందోళన తగ్గించడము, రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. అదేవిధంగా చేతులకు, అరచేతులకు పెట్టుకోవడం వలన రక్త